అయితే సాయిబాబా దేవుడా మనిషి రూపమా? మనకందరికి తెలుసు సాయిబాబా ఒక మానవ రూపం అన్నట్టని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? మీకు తెలిసినంత వరకు. నేను బాబాని ఫస్ట్ నమ్మేదాన్ని కాదు. నాకు ఎన్నో లీలలు చేస్తున్నాడు ఆయన, ఒకటి రెండు కాదు. తండ్రి అంటే నేను ఆయన్నే ఎంచుకున్నా, తల్లి అంటే లలితాదేవి నాకు. ఎందుకంటే ఆయన మనిషే, కానీ మనిషి అయితే ఆయన ఎందుకు అలా ప్రవక్తగా మారాడంటే దేవుడుగా. ఇప్పుడు ఒక మనిషి నిష్ఠ నియమాలతో ఉండి 24 గంటలు భక్తితో ఆయన తిండి తిప్పలు బట్ట గురించి ఆలోచించాల. ఒక్కటే దైవస్మరణ. ఆయననే కాదు, ఆయన మహాభక్తుడు. మనం ఈ రోజుల్లో అలా చేయలేము ఆయన చేసేటట్టు. ఆయన వ్యాపాగ తిని ఎన్నో సంవత్సరాలు బతికాడు దైవాన్ని అనుసరించి. మనం తిని ఉండలేము. సపోజ్ చెప్తా, అలాంటి ఆయనకి దేవుడు అన్ని పవర్స్ ఇస్తాడు, ప్రతి ఒక్కటి. ఇంత దేనికి ఇప్పుడు నేనున్నా, మీరు కూడా ఉన్నారు. సపోజ్ నువ్వు భక్తితో నువ్వు నమ్మిన దేవుడు నువ్వు బాగా స్మరించు. ఏ కోరికలు అడగవద్దు, ఇది కావాలి అది కావాలని అడగొద్దు, అన్ని ఆయన ఇస్తాడు. స్మరించి నీకు ఎందుకు కనపడ్డు, నీకు అడిగింది ఎందుకు చేయడో చూడండి. మీరు, నేను చెప్పేది గొప్పతనం కాదు. ప్రతి ఒక్కరికి టైం తీసుకొని 10 నిమిషాలు ఆయన ధ్యాసలో ఉండు, అన్ని ఆలోచించకుండా. అది ఎంత పెద్ద సమస్య వచ్చినా మీరు కాదు బాబా మీరే చూసుకోండి, అంతే. అయితే మీరు బాబాని ఇంత నమ్ముతున్నారు కదా, బాబా ఎప్పుడైనా మీకు కనిపించాడా డైరెక్ట్ గా? ఓకే, ఏం మాట్లాడారు అట్లా నాకు కనిపించిందంటే నేను అడిగా, బాబా అందరికి మీరు కనిపిస్తున్నారంట డైరెక్ట్ గా. మొన్న షిరిడిలో కనిపించింది ఆయన రియల్ గానే. నెక్స్ట్ నా ఇంటికే వచ్చాడు ఒకసారి. ఎందుకంటే ఆ రోజు గురువారం అందరికి ఏదో నేను యూట్యూబ్ లో చూసి అడిగా ఆయన్ని, బాబా అందరికి మీరు డైరెక్ట్ గా కనిపిస్తున్నారంట, ఏదేదో చెప్తున్నారంట, నాకైతే ఎప్పుడు స్వప్నాలు మామూలుగా అయితే చెప్తున్నా, నాకు ఎప్పుడు కనిపించలేదు కదా అని అడిగితే, గురువారం రోజు కరెక్ట్ గా 12 రోజులు నేను ఉదయం అనుకున్న 12 గంటలకు మా ఇంటికి అలాంటి పసుపు డ్రెస్ వేసుకుని ఒక పెద్ద ముసలాయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు పక్కింటి నేరుగా మా ఇంటికి వచ్చాడు, ఎవ్వరింటికి వాళ్ళ వచ్చి, సరే ఎవరో పెద్ద ఆయన ఉన్నట్టున్నాడు, 51 రూపాయలు డబ్బులు ఇద్దామని ఆయన మనసులో అనుకున్న, ఆత్మలో అనుకుంటే, సరే చిల్లర లేక 21 రూపీస్ ఇచ్చా. ఇస్తే ఏమ్మా నువ్వు 51 రూపాయలు ఇవ్వాలని మనసులో అనుకున్నావు కదా, 21 ఇచ్చావని అడిగాడు. అంటే ఆయన మనిషి అయితే నా ఆత్మలో అనుకున్నది ఆయన గట్టే తెలిసింది. మళ్ళీ తెచ్చి ఇచ్చా. 51 రూపాయలు ఇస్తా అనుకున్నావు కదా, ఎందుకు ఇట్లా ఇచ్చావని అడిగాడు. ఆయన సాయిబాబా కాకపోతే మరి ఎవరు? మరి నా ఆత్మలో నేను ఎవరితో కూడా అనలా, నా ఆత్మలో నేను అనుకున్నది, నా మనసులో అనుకున్న మాట నీకు ఎలా తెలిసింది? అప్పుడు ఇచ్చాను. సరే తల్లి అని చెప్పి ఎవరింటికి వాళ్ళట్టే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు ఫేక్ బాబాలు చాలా మంది ఉన్నారు, చాలా మంది అయిపోయినారు ఇప్పుడు. అట్లా వాళ్ళని ఎందుకు జనాలు ఇంతగానం నమ్ముతున్నారు? ఇప్పుడు మనిషి సాదా సీదాగా ఉంటే ఎవరు నమ్మరు, ఎవరు పిచ్చి మాలోకంలో అనుకుంటారు. నన్ను చూసి కూడా ఏమేం చెప్పొద్దులే అనుకుంటారు. కానీ ఇప్పుడు అంతా ఏంటంటే డాబుగా కనిపించి కొంచెం స్టైల్ గా కనిపిస్తే బాగా చెప్పేస్తానని నేను నమ్ముతారు. ఇప్పుడు నాకు మామూలుగా కాల్స్ వచ్చినప్పుడు చెప్తున్నారు, అమ్మా నువ్వు చెప్పినట్లు ఎవరు చెప్పట్లేదు, మా దేవుళ్ళని మర్చిపోయినా సరే నువ్వు మాకు చెప్తున్నా పలానా దేవుని వదిలేసావని. మేము లక్షలు పోసాం, వేలు పోసాం, ఎన్నెన్నో చేసాము, ఒక్క పని అవ్వలేదు తల్లి, నువ్వు చెప్పాక నాకు అవుతుంది, మాకు జరిగింది. అసలు మీ ఇలాంటి వాళ్ళు మాకు దొరకడం ఎంతో అదృష్టం అని ఎంతో మంది చెప్తున్నారు. మరా మీరు డబ్బులు తీసుకొని ఎక్కువ అంత కోట్లు లక్షలు తీసుకుంటున్నారంట, పూజకి 1 లక్ష అంట. పెళ్లి కాలేదనో ఏదో ఒకటి ఉంటది కదా, అసలు విషయం చెప్పట్లా, అందరూ అటు తీసుకుంటున్నారన్న. ఎవరెవరు కర్మ వాళ్ళది. ఇప్పుడు మనం అబద్ధం చెప్పి ఏం నా పద్ధతి ఏంటంటే అబద్ధం చెప్పి తీసుకోకూడదు. మనుషులు ఇచ్చిన డబ్బులు నిలవదు, దేవుడిచ్చింది ఎక్కడికి పోదు, దేవుడిచ్చింది నాకు ఎక్కడికి పోదు. అదే అబద్ధం చెప్పి నీ కాడ తీసుకుంటే అది ఎప్పుడైనా పోద్ది. ఇప్పుడు డబ్బులు నా చేతుల నుంచి నీ చేతులకు, నీ చేతులు ఇంకో చేతికి పోద్ది. అదే దేవుడిచ్చింది ఎక్కడికి పోదు. అదే బాబా చదువు సబూరి అంటారు కదా,